దేవుడి మేము గాక ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై మనం బలహీనం. అందుకే దేవాది దేవుడు ఏమంటే ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన మీకు బలం ఇచ్చేవాడు, బలాభివృద్ధి చేయవాడు ఆయనే. మీ బలానికి కారణం ఆయనే. బలము నాదని రెండో మారు నిన్ను సెలవిస్తున్నా అంటాడు కీర్తనకారుడు కదా. దేవునికి స్తోత్రం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 11వ వచనం 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎరిగిన వారు కనుక మీరు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం, శక్తిమంతులు అవ్వాలి. ఏం ద్వారా? దేవుని వాక్యము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడి ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆయన ఇస్తున్న ప్రొటెక్షన్ని తీసుకోవాలి. ఆయన మన మీద కుమరిస్తున్న రక్తాన్ని మనము ఆస్వాదించాలి. ఆ రక్తంలో నుంచి అపవాదిని ఎదిరించడానికి శక్తిని పొందుకోగలుగుతాం. అపవాది తంత్రాలన్నీ కూల్చడానికి దేవుడిచ్చే సర్వంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. దేవుడికి మహిమ కలిగేలే అనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందు దురాత్మల సమూలంతోనూ పోరాడుతుంది. ఇన్ని ఉన్నాయట. మనమేమనుకుంటాం? పక్కింటోళ్ళతో, ఎదురింటోళ్ళతో, వాళ్ళతో, ఇంట్లోతో, వీళ్ళతో, వాళ్ళతో పోరాడుతున్నాం అనుకుంటాం. కానీ కాదట. ఎవరితోటి? ప్రధానులతోటి, అధికారులతోటి, ప్రస్తుత అంధకార సంబంధులకు అధికారులతోటి, లోకనాథులతోటి. ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఉంది. ఆకాశ మండలంలో అదంతా కూడా ప్రభు రాకడలో త్రోసివేయబడ్డారు. వాళ్ళ కిందికి పడతారు. అప్పుడు దేవునికి మన కోసం మధ్యాకాశం సిద్ధపరచబడుతుంది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, ఆ విందులో మనం పాల్గొనడానికి దేవుడు అన్ని కార్యాలు సాఫల్యత దయచేస్తాడు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. దేవుడే రిక్వెస్ట్ చేసుకుని ధరించుకోండి. మీరు ధరించుకుంటేనే ఆ సర్వాంగ కవచాన్ని అపవాది చూసి భయపడిపోతుంది. అపవాదికి దేవుడు ఒక ఆయుధాలంటే చాలా భయం. దేవుని ఆయుధాలు ధరించుకోవాలి, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, ఆయన శక్తిని ధరించుకోవాలి. ఆయన ఒక దేవుడికి మహిమ కలుగు మహాబలాన్ని ధరించుకోవాలి. ఆయన ఒక మహాశక్తిని బట్టి మనం ఆయనలో పనిచేయాలి. దేవునికి మహిమ కలుగుందాక. ఆయన ఏవైతున్నాయో మన కోసమే అన్ని ధరించుకున్నప్పుడు అపవాది పారిపోతాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగుందాక. తండ్రి యేసయ్యకి వందనాలు, స్తోత్రాలు. గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తుంటాను. నీ బిడ్డల్ని దీవించి ఆశించి కృప దయచి ధన్యతనివ్వండి. నీ మహిమతో సర్వాంగ కవచాలను నీ బిడ్డలకు ధరింపజేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.